రామ్ చరణ్ క్లింకారా కోసమే ఎక్కువ టైం కేటాయిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. క్లింకారాతో ఉంటే టైం తెలియదని, ఈ మధ్య షూటింగులు కూడా త్వరలోనే ఫినిష్ చేసుకుంటున్నానని, సాయంత్రం 6 గంటలకే ప్యాకప్ చెప్పేసి ఇంటికి వెళ్లి క్లింకారాతో టైం గడుపుతున్నానని రామ్ చరణ్ చెప్పుకొచ్చిన విషయాలు బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే ఇక తన చేతులతో తినిపిస్తేనే క్లింకారా మొత్తం తినేస్తుందని, తనంత బాగా ఇంట్లో ఎవరు తినిపించలేరని రామ్ చరణ్ తన గురించి తాను చెప్పుకున్న సంగతులు బాగానే వైరల్ అయ్యాయి. తండ్రిగా రామ్ చరణ్ ఎంతటి అనుభూతిని పొందుతున్నాడో ఆ మాటల్లోనే తెలిసి వచ్చేస్తుంది. ఇక నిహారిక కూడా తాజాగా క్లింకారా రామ్ చరణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. నిహారిక ప్రస్తుతం కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. నిహారిక నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 9న రాబోతోంది. ఈ క్రమంలో నిహారిక ప్రమోషన్స్ అంటూ ఫుల్ బిజీగా తిరిగేస్తోంది. మీడియాతో ముచ్చటిస్తూ అనేక విషయాలను పంచుకుంటోంది నిహారిక. ఈ క్రమంలోనే రామ్ చరణ్ క్లింకారా సంగతుల్ని పంచుకుంది. క్లింకారా మీద ఇంట్లో అందరి దృష్టి ఉందని, అందరినీ తన వైపే తిప్పేసుకుంటుందని, చరణ్ అన్నని ముప్పు తిప్పలు పెడుతుందని చెప్పుకొచ్చింది. క్లింకారాకి తినిపించేందుకు ఎంతో బతిమలాడాలని, ఇంట్లో ఉన్న పెట్స్ ని చూపిస్తూ తినిపిస్తూ ఉంటాడని తెలియజేసింది. ఇక రామ్ చరణ్ అయితే ఏ పని పాట లేనట్టుగా, సినిమాలు లేనట్టుగా ఇంటికి వస్తే తన కూతురే ప్రపంచంగా ఉంటాడని, చరణ్ అన్నే ది బెస్ట్ ఫాదర్ అంటూ నిహారిక చెప్పేస్తోంది. నిహారిక ఇప్పుడు కాలీవుడ్ లో నటిస్తోంది. టాలీవుడ్ లో కేవలం నిర్మాతగా వెబ్ సిరీస్లు, సినిమాలు నిర్మిస్తున్నారు. మంచి కథ దొరికితే ఇక్కడ కూడా నటిస్తానని చెప్తున్నారు. కానీ నిహారికకు టాలీవుడ్ లో లీడ్ యాక్ట్రెస్ పరంగా చూసుకుంటే ఇంతవరకు ఒక్క హిట్ కూడా పడలేదు. అదే నిర్మాతగా చేసిన వెబ్ సిరీస్లు మంచి సక్సెస్ ని అందించాయి.